हाय स्मिता, कैसे हो? बढ़िया। कैसी हो? अच्छी हूँ। बहुत दिन के बाद मैं कर रही हूँ वीडियो। कभी घर से बाहर निकलते रहे निकला करो, हमें भी बुलाया करो। ठीक है, अभी से अच्छे से व्लॉग्स बनाएंगे। हे एवरीवन, वेलकम टू माय ఛానల్. బీచ్కి వెళ్తున్నాము. ఈరోజు చాలా సన్నీగా ఉంది. సో ఈ వెదర్ ఉండటం అదృష్టం. మేము ఆల్రెడీ సిటీ స్టేషన్లో ఉన్నామన్నమాట. సిటీలో ఉన్నాము. ఇక్కడ నుంచి మేము ఫెర్రీ తీసుకోవాలి. మేము ఆల్రెడీ ముందు ఒక ఫెర్రీ మిస్ అయ్యాము. తర్వాత ఫైనల్గా ఇది దొరికింది. పైనుంచి అయితే వ్యూ బాగుంటుందని వెళ్తున్నాము. ఒపెరా హౌస్ ఇంకా బ్రిడ్జ్ క్లియర్గా చూడొచ్చు. అండ్ దట్టు వెదర్ కూడా సన్నీ కాబట్టి సో పెద్దగా చలి వేయదు. పైన వెదర్ బాగుంది కాబట్టి అందరూ బయట కూర్చోడానికి ప్రిఫర్ చేస్తారు. సో లోపల ప్లేసెస్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. యాక్చువల్గా ఫెర్రీ ఎక్కితే బయట కూర్చోవాలి, అప్పుడే వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి అయితే బీచ్కి 25 minutes పడుతుంది. సిటీ నుంచి అయితే ఇదే దగ్గర బీచ్, 25 minutes ఇదే దగ్గర బీచ్. ఇక్కడ నుంచి అయితే ఇంకా వేరే బీచెస్ అన్నీ చాలా దూరం ఉంటాయి. ఫస్ట్ ఆస్ట్రేలియాకు వచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్గా ఈ బీచెస్ అన్నీ అయితే కవర్ చేస్తారు. ఇవి బేసిక్, ఎందుకంటే ఇవి చాలా దగ్గర ఉంటాయి సిటీకి. సో 25 minutes అన్నాను కదా. మేము ఎందుకు ఈ బీచ్కి వెళ్తున్నాము అంటే బేసిక్గా ఈ బీచ్ చాలాసార్లు వెళ్ళాం, కానీ మేము స్టార్ట్ అవ్వడమే కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ ఏంటంటే వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. ఇప్పుడు ఇలా ఉన్నది, కొంతసేపటికే మళ్ళీ క్లౌడీ అయిపోవచ్చు. సో లాంగ్కి వెళ్ళే కన్నా ఇది బెస్ట్ అని అనుకున్నాము. స్టార్ట్ చెయ్యండ్రా బాబు అన్న ఫీలింగ్లో ఉన్నాము, ఎందుకంటే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. వాడేమో స్టార్ట్ చేయట్లేదు. ఫైనల్గా స్టార్ట్ అయ్యింది. ఎన్నిసార్లు చూసినా సరే ఎందుకో ఒపెరా హౌస్ చూడంగానే చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది. దో మేము సిటీకి వెళ్ళిన ప్రతిసారి మేము చూస్తాము, బట్ ఏంటో వన్స్ ఫెరీ స్టార్ట్ అవ్వంగానే అందరూ ఫొటోస్ ఇంకా వీడియోస్ స్టార్ట్. యాక్చువల్గా నా అసల్లోనే ఇంకా బోల్డ్ దీనికి రిలేటెడ్గా, హార్బర్ బ్రిడ్జ్కి, ఒపెరా హౌస్కి రిలేటెడ్గా చాలా వీడియోస్ ఫొటోస్ ఉన్నాయి. బట్ స్టిల్ ఎక్కిన ప్రతిసారి తీయాల్సిందే వీడియో, తీయాల్సిందే ఫోటో. ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినా సరే ఎప్పుడు దీనికి రిలేటెడ్గా నేనైతే అప్లోడ్ చేయలేదు. సో ఈరోజు చేయాలి అనిపించింది. అండ్ ఇక్కడ అందరూ బయట వరకే చూస్తారు, బట్ దీని లోపల చాలా ఈవెంట్స్ జరుగుతాయంట. అండ్ ఆ ఈవెంట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయంట. బట్ ఏదో ఒక రోజు అయితే తప్పకుండా వెళ్ళాలి. ఆ వెళ్ళిన రోజు మళ్ళీ చేస్తాను. బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఫుడ్, అదే కదా మెయిన్. సో మేమిద్దరం ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ ఫుడ్ కానిస్తాము, దాని తర్వాత నెక్స్ట్ ఏదైనా ప్రోగ్రామ్. యాక్చువల్గా ఈ బెట్టి బర్గర్స్ సిటీలో కూడా నేను చాలాసార్లు చూశాను, కానీ ఏముందిలే బర్గరే కదా అనుకున్నాను. కానీ బట్ మా ఫ్రెండ్ చెప్పింది ఇక్కడ బాగుంటుంది అనేసి ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నాము. యాక్చువల్గా ఇక్కడ ఉన్న ఆప్షన్ పక్కనే ఉండే ఆప్షన్ అయితే ఇది, లేదు అంటే ఇంకా వేరే సైడ్కి వెళ్తే అక్కడ వేరే ఆప్షన్స్ కూడా, అక్కడ ఇంకా చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఇది విన్నాను కానీ. సో నేనైతే ఇది ఫిక్స్ అయిపోయాను. ఇంకా కామన్గా ఉండేవి ఏంటి అంటే మెక్డీ, కేఎఫ్సి ఇవన్నీ అయితే కామన్. బట్ నేనైతే ఇది ఫిక్స్ అయ్యాను కాబట్టి సో లెట్స్ గో. నా ఫ్రెండ్ వచ్చేసి తన వెజ్ ఆప్షన్స్ కూడా చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే బేసిక్గా వెజ్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటుంది, లేదు అంటే లైక్ ప్యూర్ వీగన్ అయితే ఉంటుంది. ఆబ్వియస్గా నేనైతే చికెన్ బర్గర్, తన వెజ్ బర్గర్. అండ్ టేస్ట్ అయితే నిజంగా తను చెప్పినట్టు చాలా బాగుంది. ఇదైతే మా ప్లాన్లో లేదు, బయట నుంచి చూస్తే ప్రైసెస్ ఏవో రీజనబుల్గా ఉన్నాయని ఎంటర్ అయ్యామంతే. బట్ చూద్దాం ఏదన్నా. నేనైతే ఒక బ్లాక్ డ్రెస్ తీసుకున్నాను, చాలా బాగుంది.
నెక్స్ట్ ఏంటో చూద్దాము. యా, చిన్న షాపింగ్ కూడా అయిపోయింది. ఐస్ క్రీమ్కి ఎంత పెద్ద ఫ్యాన్స్ అంటే చూడండి, ఎంత పెద్ద క్యూ చూపిస్తాను. దీని సంగతి రిటర్న్లో చూద్దాము. ఇప్పుడైతే కొంచెం ఫుల్గా ఉంది కదా, రిటర్న్లో చూద్దాం. ఇక్కడ మళ్ళీ చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. కొన్ని రింగ్స్ అలాంటివి చూసాము, రింగ్స్ కానీ చైన్స్, ఇయర్ రింగ్స్ అలాంటివి చూసాము. అండ్ అంటే ఆ కాస్ట్కి అది వర్త్ కాదనిపించింది. అండ్ యాక్చువల్గా ఇక్కడ కొంచెం ట్రైబల్ది కూడా సపోర్ట్ చేస్తారు. మీరు చూసినట్లయితే కొంచెం ట్రైబల్కి రిలేటెడ్గా కూడా ఉంటాయి. ఫైనల్లీ అయితే అంతా తిరిగి ఇప్పుడు వచ్చాము. ఇక్కడ సర్ఫింగ్ రెస్క్యూ టీమ్ అయితే ఉండింది. బట్ యాక్చువల్గా చూస్తే సర్ఫింగ్ చేసే వాళ్ళు అయితే మాకు ఎక్కువ అసలు పెద్దగా కనిపించలేదు. వాటెవర్, మేమైతే పెద్ద పట్టించుకోలేదు. మా ఫ్రెండ్ అయితే ఇంకా తన రీల్స్ ప్లాన్ చేసుకుంటుంది. ఇప్పుడు క్రియేటివిటీని మీరు చూసారా, బర్డ్ వచ్చే టైంకి కరెక్ట్గా షాట్ తీసాను. అంత క్రియేటివిటీ ఉన్నదని నాకు కూడా తెలీదు. అండ్ ఇట్స్ నైస్. తన ఫొటోస్ అయిపోయినాయి, ఇప్పుడు నా ఫొటోస్ అన్నమాట. ఫొటోస్ తీసుకొని ఇంకొంతసేపు అట్లా కూర్చొని మాట్లాడుకున్నాము. ఇప్పుడైతే వెదర్ కొంచెం చేంజ్ అయిపోయింది, క్లౌడీ అయిపోయింది. ఇప్పటివరకు కొంచెం బాగానే ఉంది, కానీ ఇప్పుడు కొంచెం క్లౌడీ అయిపోయింది, చల్లేస్తుంది. సో రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాము. బట్ ఎందుకు ఐస్ క్రీమ్ తినాలి అనిపిస్తుంది. సో కొంచెం ఐస్ క్రీమ్ తిని అలా. సో ఇప్పుడైతే ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నాము. कैसे लगा आपको मैनली बीच का? बढ़िया. And that ice cream, that nutty flavor from the pistachio was too good. हाँ, वो तो बहुत ही मस्त था. और एग्जिट रिटर्न वाला जर्नी बहुत अच्छा था. टाइटैनिक मोमेंट. हाँ, बड़ा अच्छा था. बट मैं देख नहीं पाई क्योंकि you were the queen in that. బ్యూటిఫుల్ వెదర్ కదా, వ్యూ కూడా ఎంత బాగుందో. ఐ హోప్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ కమెంట్ అయితే చేయండి మీకు ఎలా అనిపించిందో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.